ఎందుకు నేను చెప్తున్నా నా తల్లిదండ్రులు అయితే రామయ్య ముసలుడు కావాలి లేకపోతే నేను ముసలుడు కావాలా? నువ్వు ముసలుడు అవుతావా? ముసలు అనుకున్నావా? ఏమో నాకు తెలుసు కాదురా. నా తల్లిదండ్రులు నాకు చిన్నపిల్లకాయ ఎప్పుడు చిన్నప్పుడు కాబట్టి మెరుస్తారు ఇప్పుడు నాకు వచ్చినది కాదురా. కాబట్టి సంవత్సరం పుట్టి నా 8 కుమారులు నా ఎత్తయ్య నా ఎత్తైనారు నా 8 కుమారులు నా ఎత్తారు. నిజమే. నేను ముసలివాడు అంటావా? అదే వచ్చినది అన్ని రాగులకు మందులు ఏ రాగులకు మొదలేదు. పెద్దరం గిద్దరం అనేది సుతమని మరి కాపకనే మనలో బండ మీద గుర్చేసి కాలి పెడతారు. ఆయనే ఉంటావు. నేనేప్ప అన్న రాగాల కన్నా మించిన రాగము అట్ట రాగము అదే పెద్ద రాగం. పెద్ద రాగం గిద్ద రాగం అయితే ఏమనుకుంటుంది ఇబ్బంది ఏమయ్యా రెడ్డి? నాకు మేసము నాకు పౌరుషము నాకు రాసము బంగారు కిరీటమా పోయిన టోపీ బంగారు పడిచావా పోయిన కోటు చెప్పులా కదా కింద కొంగలు పైకి ఇతను చూపించాలా రెడ్డి? అయితే మనకు వచ్చిన ఇబ్బంది ఏమయ్యా? నాకు తగిన ముస్తాలు ఎత్తావరా మరి ఈ రెడ్డికి ఏది ఉండాలి అదే నాకు తలాగడపడున్నాయంటే నువ్వు పెట్టి నాకుండే అదే నాకు ఆనందం. ఏమంటే ఇతర పెండాకుడు తక్కువ లేక ఇప్పుడు ఉగాది పడ వాళ్ళు కూడా కనుక నీకు వచ్చేసి రేపు చెప్తా ఉంటువే ఎప్పుడెప్పుడే పండుగ వెళ్తుంటే రేపు చెప్తే చేతితో ఏరుకుంటున్నానే రేపు బాగా కదా 10 పేరుకే ఓ ముక్క కొరికే ఓ ముక్క సంచులో పెట్టుకుని వచ్చి నేనేం చెప్తే నువ్వే అడుగుతా ఉంటుంది కదా సంతా చెప్తా ఉంటుంది రెడ్డి. ఇప్పుడు మనం సుఖజాతి కదా ఇక వ్యవసాయం గురించి వ్యవసాయం రెడ్డి. అయినా ఒక డౌట్ సుఖక్షేమాల గురించి నాకు బాగానే ఉంది. సేద్యాలు ఎక్కడ కొడుతున్నావే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా? కాదురా వాళ్ళ పడానికి వచ్చాను. ఇప్పుడు కొత్త సార్ నుంచి అంటే వాళ్ళ పడితే వచ్చావు అంటే ఇంటికాడ నుంచి ఇక్కడ బయలుదేరి వచ్చింది. ఇంటికాడ బయలుదేరుతున్న తర్వాత సేద్యానికి ఎవరు పోయినారు ఎవరు పాలేరు ఎవరు ఇంటికాడినారు ఎవరు ఇంటికాడ లేరు అన్నవాళ్ళు తెలుసుకున్నారు. బేకారు నా కొడక నన్ను అడుగుతాను ఇప్పుడు అంటే ఇప్పుడు సేద్యాలు నా జరుగుతుంది చెప్పాలి. అది ఏ ప్రకారం చెప్తాను కాదురా. నా 8 కుమారులు నా రామచంద్ర కింద సేద్యాలు పనివాడులు ఎలా చేస్తూ ఎలా ఉన్నారు? నా 8 కుమారులను అడుగుతున్నారు. ఏ కుమారుడు అర్థం చేస్తున్నాడు? కానీ చెప్ప పుట్టించుకున్న కొడుకు నీకు తెలియకపోతున్నాడు. నేను కాదులేయా నేను లేప నీ ఉద్యోగం సరే ఇప్పుడు సేద్యాన్ని అద్దెలు అడిగినావు బాగా సుఖం కలుగుతుంది అడిగినావు క్షేమాల గురించి చెప్పినా సేద్యాన్ని అద్దెలు నడుతున్నావు కదా ఇంటికాన్ని పంపు కానీ తిరిగి వచ్చింది. సేద్యాలు ఎలా చేసి తెలుసుకున్నది కదా కొంచెం ఎగరాసేదో కూడేదో పెట్టేది ఏం తెలుసుకోవాలా? 36 జీతకాల కన్నా 66 నేను వస్తాను నువ్వే కదా నీకన్నే కాదు అమ్మ దొస్తా రాకముందు కదా ఆయన మక్కడ కూడా మనమేమే మరి నీ పెద్ద కొడుకు బంగారు గౌరందే ఆయన మక్కడ మనమేమే అయితే వాళ్ళు చెప్పేది మనం చేసేది. ఓహో కాదురా నువ్వు బాగా చిన్నప్పుడు నువ్వు చేయకపోయినా ఇబ్బందిలే నువ్వు చెప్తే నువ్వు చేసేస్తాను ఎప్పుడు కొంత చదువులు పట్టుకుంటాడు దాన్ని పైన అయిపోయా ఎవరో చేసి చెప్పిన కొడుకు నేనే చేయాలంగా మా నాయన నీ అంతా కూడా చదువులు పట్టుకుంటా ఇంకా ఉంటుంది. నేను వచ్చినా అప్పుడు మా నాయన ఉన్నాడా మీ నాయన చేసినాడు గుమస్తా పని. ఇప్పుడు నీకు చేస్తాను
గుమ్మస్తా పని. గుమ్మస్తా పని. సరే రెడ్డి అంటే క్షేమాలను జరగదు చెప్తున్నా. అదే ప్రకారం చెప్పాను. కుమారు నీకెంతమంది కుమారులు? 7 కుమారులు. 6 కుమారులు మాత్రం సక్రమ చేతి చేస్తున్నారు. నీ చిన్న కుమారుడు వెగరండి సేద్దాన్ని కూడా బాగా బట్టి పనులు సాకులు సరసములు ఆడుతున్నారు ఏంటి? నా 7 కుమారులు 6 కుమారులు చేపిస్తున్నారు. అవును. నా చిన్న కుమారుడు వెగరండి చేతులు చేయకుండా కాదురా రెడ్డి అలా పని చేస్తున్నారండి. నాకెంత అవమానం? నీకే కాదు అబ్బా. నా చిరుకుమారుడు క్షేమం చేయాలా? ఒక రీతి రావాలా? వాడు బాగుపడాలంటే నీకే కాదు అయ్యా, నాకు కూడా భవిష్యమే. ఈ చింతవాణి పల్లెలలో చింతవాణి క్యాపిట్ కొడతాను మగ కింద నుంచి మగాన పడుతుంది పడి అరే బేకారు నా కొడక, అరే ఖలీదు నా కొడక, ఒత్తిడి నోరు మరాన్ని రెడ్డి పని చేయలేకపోయారండి నన్ను నన్ను బేకారు నా కొడక పుట్టించుకొని ఎట్టా నా కొడుకుని ముడుచుకుంటావు. నువ్వు వచ్చి జీతానికి వచ్చినావు కదా, జీతానికి వచ్చినాక పుట్టారు కదా నీ చిన్నకోవాడు ఎక్కడండి పని బాటలు బాగా బదాలు బతికుండా సాకాలు బదాలు సరసములు ఇదే ప్రకారమే. నిన్న విన్నాడంటే ఊరు పెట్టి కానీ మొక్కలెక్కి పంపించింది వాళ్ళని నువ్వు చూసినావులే ఇవ్వక పుట్లో దురుపు కాగితాలు అగ్గి పెడతా ఉంటాడు. రెడ్డి చేస్తే మా ఇంటి రోజు చేయాల కాగితాలు కాల్చేస్తా ఉంటే రెడ్డి నీ చిన్నపాటు రెడ్డి చేతి చేయాల బాగుపడాల రీతి సక్కన ఉపాయం చెప్తా. నాకంటే తెలియకి ఈ ఊర్లో పెద్దలు ఉన్నారు కదా వాళ్ళు అడిగి అనుకుంటా. ముందు పక్క మా మామ కూర్చున్నాను అడుగుతా ఈయన చిన్నకుమారు ఎగడి బాగుపడాలి ఏం చేయాలి చెప్పు. మంచి చేతి పని నేర్పించు. ఏం పని? చేతి పని మాలుగా చేసేదే రెండో ముందు పక్కడు ముక్కాలు చెడ్డి వేసుకొని ఏమైనా రెడ్డి నీ చిన్నపాడు వెళ్ళగారు బాగుపడాలంటే చిన్న చేతి పని నేర్పించండి. చేతి పని అదే ఊర్తండి దండిగా ఉంటాయి. చేతి పని అంటే ఒక బేలర్ పని కానీ ఒక మగ్గ వేసేది కానీ ఒక టైలర్ పని కానీ ఒక పేజెక్కది కానీ కార్పెంటర్ పని కానీ ఏదో ఊర్తి నేర్పించు రెడ్డి. బేల్దారి పని చేతి పని ఒక ఎలక్ట్రిక్ పని ఐదు కదా మేము చేసేది. మా పోగటారు పొలంలో మా రెడ్డ పొలంలో ఏది లేసి తెల్లవారి ముల్లికర చేల పట్టుకొని మడక ముదాలు పెట్టుకొని చేతులు చేసి వారే పీసు ముగ్గులు కట్టిరా ఏనమూడు చెరికాయలు పడిచ్చివే నీరా ఎన్ని కాలేజీ ఉండాలప్ప 3.5 ఎకరాలు ఎచ్చివే మరి ఆ బుట్టలు ఎచ్చి 10 సుమారు దూడేసా మనకే 3.5 ఎకరాలు ఎచ్చి 11.5 మూటలు అమ్మితివే ఇంటికాడ అమ్మ బోకులే బయట వస్తా ఉన్నా చట్నీ కూడా తెలియదు బోకు నా సంసార గురించి చెప్పమన్నారా
అది మీరు ఎట్ల వంశంలో కాడికి కట్టి బుధాన్ని పెట్టి కట్టు పెట్టి చేతి చేసి చేతి వేసి మరి ఇప్పుడు కొత్తగా నేవాడు కలర్ షర్ట్ వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని ఇట్లా పొరపాటు సినిమా చూస్తే రెడ్డి అనిపించుకుంటాడు అవి పట్టుకుని దుంటే రిటర్న్ రేడా కాదురా అట్లా పనులు మీరు తక్కువ మా వాళ్ళు చేసి చూసుకోపో ఓ పని ఇద్దరు ఎన్ని ఎకరాలు చేరండి ఎన్ని ఎకరాలు ఉన్నట్టు మరి తెలుసులా 30 ఎకరాలు నీ పేరుతో లేదు కాదు అమ్మ పేరుతో చెప్పు అది వస్తూ కుడుతున్నాయి అంతే ఈ పక్క దిగదాలు ఉండేది పుట్టినోళ్ళు ఇచ్చిన దాని దగ్గరికి పోతాం 30 ఎకరాల దానికి మనకుండే చెప్పియా నాకేం తక్కువ 4 ఎకరాలు ఉంది 1 ఎకరా పెట్టుకో సాగానే వణుకొస్తుంది అట్టగా దేనికైనా ఉపయోగపడుతుంది 1 ఎకరా పెట్టుకుని 3 ఎకరాలు అమ్మి 3 ఎకరాలకు 5 లక్షలు లెక్క వస్తుంది 2 లక్షలు బ్యాంకులు వేసుకు దేనికైనా మంచిది మనం చూసిలో చూడపై తక్కువ అన్ని తక్కువ కూర్చున్నాడు అంత డబ్బు కూడా ఉండాలి అందుకేనా నాకేం తక్కువ శతమానాల పత్రిక మగవాళ్ళకి ఇస్తాను మగవాళ్ళకి మమ్మల్ని అంటే అటువంటి అందుకే మగవాళ్ళకి సతలే పెట్టుకుని మగవాళ్ళకి మమ్మల్ని ఇప్పుడు చూస్తే గొంతు వస్తుంది మమ్మల్ని కథ ఓ పని అన్ని మంది కవర్లు పెట్టుకుని 10 నుంచి తీసుకోవాలి ఇస్తుంది గొంతు రాస్తుంది క్వాలిటీని కూర్చొని బాగా నేను కూడా నీ చిన్నప్పుడు డబ్బులు అంటే అదే పెట్టాలి ఇస్తా నీ ఎంతమంది కుమారులు 7 కుమారులు 6 గంటల మధ్య నమాని కోడలు ఉన్నాయి నీ చిన్న కోడలు వేడి గారికి నమాని కోడలు ఇస్తే చేతులు చేస్తారు బాగుపడతారు ఉంటా నా 8 కుమారులు 6 మంది కుమారులకి ఎట్లున్నాయి అవునండి నా చిన్న కుమారులు కాబట్టి దేశ విదేశాలు తిరిగి మంచి నా మాట పడకొచ్చి గాడి వేస్తే వాడు బాగుపడతాడు వాడు ఒక రీతికి వస్తున్నాడు అంటావు అవునయ్యా సరే మన నా చిన్న కుమారులకి ఇతరుల మీద పోవాలంటావు ఇతరుల మీద రావాలంటావు ఇతరులు కావాలి ఎవరు కావాలి దేశాలు తిరిగి లెక్క కమిటీ నమాడుకోలు చేస్తే అప్పటికే చేతులు చేసి బాగుపడతాడు ఉంటారు సరే నీ మాట బయలుదేరాం కాదా కొన్ని వస్తువులు కావాలి కదా వస్తువులా